యూట్యూబర్ హర్ష సాయి చిక్కులో పడ్డాడు. హర్ష సాయిపై రేప్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రేప్ చేసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడంటూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడంటూ హర్ష సాయిపై బాధిత నటి ఆరోపిస్తోంది, ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నేరం రుజువైతే హర్ష సాయికి కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా తనను వేధించాలంటూ పోలీసులకు నటి ఫిర్యాదు చేస్తోంది. ఇక ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైన నేపథ్యంలో మరి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పెళ్లి పేరుతో అత్యాచారం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. నార్సింగి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇక హర్ష సాయి అతని తండ్రి రాధాకృష్ణ కూడా తన వద్ద నుంచి 2 కోట్లు తీసుకున్నారంటూ ఆ ఫిర్యాదులో యువతి చెప్తోంది. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. బాధిత యువతి హర్ష సాయి కలిసి ఓ సినిమా కూడా నిర్మించినట్టు తెలుస్తోంది. ఆమెకు సొంత ప్రొడక్షన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్లో హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని కూడా ఆమె నిర్మించిందట. ఇక బాధిత యువతి గతంలో బిగ్ బాస్ ఓటీటీలో కూడా కంటెస్టెంట్గా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం హర్ష సాయి, ఆమె తండ్రి రాధాకృష్ణపై ఇద్దరిపై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, హర్ష సాయికి సంబంధించి కేసు విషయంలో పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు చేస్తున్నారు? ముఖ్యంగా ఏ సెక్షన్ల కింద ప్రస్తుతం హర్ష సాయిపై కేసులు నమోదయ్యాయి? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే చిక్కుల్లో యూట్యూబర్ హర్ష సాయి, ఒకవైపు హర్ష సాయి పైన రేప్ కేసు నమోదైంది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. పెళ్లి చేసుకుంటానే ఒక యాక్ట్రెస్ని మోసం చేసి నమ్మించి రేప్ చేసి వీడియోలు తీసి, నూడిటీ వీడియోకి సంబంధించిన వీడియోలు తీసి పెద్ద మొత్తున్న సుమారు 2 కోట్ల వరకు డబ్బులు తీశాడంటూ బాధిత నటి అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవైపు హర్ష సాయి మీద 376, 354 కింద కేసులు నమోదు అవ్వడం అయితే జరిగింది. ఒకవైపు నేరం రుజువు అయితే మాత్రం సుమారుగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు హర్ష సాయికి సంబంధించిన తండ్రి రాధాకృష్ణ కూడా వేధింపులకు గురి చేశారంటూ నటి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఒకవైపు మొత్తం మీద చూసుకుంటే అయితే హర్ష సాయి మీద పూర్తిగా 328, 376, 354 అంటే హరాస్మెంట్ కింద ఫిజికల్ అసాల్టేషన్, సెక్షువల్ అసాల్టేషన్, ఎక్స్ప్లాయిటేషన్, చీటింగ్, బ్లాక్మెయిల్ కింద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. యాక్ట్రెస్ కూడా చాలా ఫేమస్, బిగ్ బాస్ ఫేమ్కి సంబంధించిన యాక్ట్రెస్ అని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు బాలీవుడ్లో కూడా తనకి అనేక ఛాన్సులు ఉన్నాయి. ఒక సీరియల్ ద్వారా తను ఇంట్రడ్యూస్ అయింది, చాలా మోడలింగ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రొడ్యూసర్గా ఉంది అని కూడా ప్రధానంగా తెలుస్తుంది. హర్ష సాయి నన్ను పెళ్లి చేసుకుంటానని సుమారుగా 2 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడు. ఒకవైపు వాళ్ళ తండ్రి కూడా ఇద్దరు కలిసి నాతో మాట్లాడి 2 కోట్ల వరకు డబ్బులు తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటా అని నన్ను లైంగికంగా వేధించి నన్ను పూర్తిగా రేప్ అటెంప్ట్ నా మీద చేయడం అయితే జరిగింది. లైంగిక వేధింపులకి గురి చేశారు, నన్ను చాలా అబ్యూజ్మెంట్ చేశారు, థ్రెటనింగ్ చేశారంటూ బాధితురాలు బయటకు వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. ఒకవైపు నిన్న నార్సింగ్ పోలీసులు తనకి వైద్య పరీక్షలు చేయడం అయితే జరిగింది. పూర్తిగా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ అంటూ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తిగా సేకరించారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఇప్పటికే తను బాధితురాలు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ కాపీ అనేది పోలీసులు ఇప్పటివరకు పబ్లిక్ డిమాండ్లో పెట్టడం అయితే జరగలేదు. అంటే పోర్టల్లో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన పోర్టల్ ఏదైతే ఉంటుందో తెలంగాణకి ప్రభుత్వానికి సంబంధించిన ఆ పోర్టల్లో కూడా ఇప్పటివరకు పెట్టలేరు. ఎంత నంబర్ కొట్టినప్పటికీ కూడా డేటా నాట్ సీన్ అని చూపిస్తుంది. ఒకవైపు టీఆప్ ఫోలియోలో ప్రయత్నించినప్పటికీ కూడా అంటే పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ కాపీని హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ హర్ష సాయి వివాదంలో ఉన్నాడు. బెట్టింగ్ యాప్స్ ద్వారా అతని వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయంటే యువ సామ్రాట్ అనే ఒక వ్యక్తి బాధితులు నాశనం అవుతున్నాయి, ఇటువంటి వాళ్ళ వల్ల జీవితాలు పోతున్నాయంటూ యువ సామ్రాట్ అనే ఒక వ్యక్తి, రవి అనే వ్యక్తి అబ్రాడ్ నుంచి వచ్చి మరి ఇతని మీద కేసులు పెట్టడం అయితే జరిగింది. మనం అందరం కూడా చూసాం ఆ విషయంలో. ఇప్పుడు ప్రధానంగా ఎఫ్ఐఆర్ కాపీ అనేది పోలీసులు ఎందుకు బయట పెట్టట్లేదు అంటే ఏ ఎఫ్ఐఆర్ కాపీ అయినా సరే పబ్లిక్ పోర్ట్ఫోలియో అంటే ఏదైతే ఫోలియోలో ఉంటుందో అది ఖచ్చితంగా పెట్టాలి. పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాపీ అయితే బయటకు తీయట్లేదు. అంటే గత కొన్ని రోజుల నుంచి ఒక సుమారుగా 2-3 నెలలుగా చూస్తూ ఉంటే వరుసగా అంటే హరాస్మెంట్, సెక్షువల్ అసాల్టేషన్, సెక్షువల్ అబ్యూజ్ ఇవన్నిటి మీద మహిళలందరూ కూడా బాధితులందరూ కూడా బయటకు వస్తున్నారు. మొదట చూస్తే రాజ్ తరుణ్ కేసు, ఇప్పుడు జానీ మాస్టర్, మరి ఇప్పుడు హర్ష సాయి యూట్యూబర్
మీద. అంటే ఇటువంటివన్నీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటువంటివి చాలా జరిగాయి, మహిళలందరూ సఫర్ అవుతున్నారంటూ విక్టిమ్స్ అయితే చెప్తుంది. ఇప్పటికే మాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షేక్ అవుతుంది. హేమ కమిటీ ఇచ్చిన ఒక రిపోర్ట్ ద్వారా అయితే సంచలనమైన విషయాలు అయితే బయటకు వచ్చినాయి. ఇప్పటికే చాలామంది అనుకున్నంత లగ్జరీస్గా ఆనందంగా ఒక యాక్ట్రెస్ జీవితం ఉండదు, దాని వెనకాల ఒక ట్రామటైజ్ జీవితం, బ్యాక్ సైడ్ స్టోరీస్, పూర్తిగా అంధకారంగా ఉంటుంది వాళ్ళ జీవితం అంతా అంటూ ఆ హేమ రిపోర్ట్లో చెప్పారు. ఇప్పటికే చాలామంది బాధితులు వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. హర్ష సాయి మీద ఎన్నో కంప్లైంట్లు, మరికొన్ని కంప్లైంట్లు రేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దుమారం రేగుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాలలో దుమారం రేగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అమ్మాయి బాధిత అమ్మాయి దగ్గర 2 కోట్లు తీసుకున్నారు, అలాగే ఆమె తండ్రి కూడా మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇద్దరు కూడా వేధించారంటూ ఆమె తండ్రిపై కూడా కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఆ కోణంలో ఎట్లా దర్యాప్తు చేస్తున్నారు? అంటే మొత్తం మీద చూసుకుంటుంటే కూడా కొడుకు ఇంకా తండ్రి ఇద్దరు కలిసి నా దగ్గర సుమారుగా 2 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పారు. రాధాకృష్ణ అంటే హర్ష సాయి యూట్యూబర్కి సంబంధించిన రాధాకృష్ణ తండ్రి నా దగ్గర వాళ్ళిద్దరూ కలిసి 2 కోట్ల వరకు డౌరీ కిందలాగా తీసుకున్నారు. ఎలా తీసుకున్నారో నాకు తెలియదు, కానీ 2 కోట్ల వరకు డబ్బులు అయితే తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి లైంగిక వేధింపులకి పాల్పడ్డారు, నన్ను రేప్ అటెంప్ట్ చేశారు నా మీద అంటూ బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో క్లియర్గా కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. బాధితురాలు మెడికల్ ఎగ్జామినేషన్కి కూడా పంపించారు. ఇప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ కాపీ మాత్రము పోలీసులు ఇప్పటి వరకు బయట పెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఒకవైపు అడ్వకేట్ నుంచే కానీ లేకపోతే బాధితురాలు అడ్వకేట్ నుంచి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఎఫ్ఐఆర్ కాపీ అనేది వాళ్ళ చేతిలో పడలేదు ఇప్పటివరకు. అంటే నిన్న కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదు పోలీసులు. ఇప్పటికే హర్ష సాయి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్ కేసులో కూడా చాలామంది పోలీసులని కంట్రోల్లో పెట్టుకున్నాడు, వాళ్ళ వ్యవస్థను అంతా మేనేజ్ చేశాడు. అతనికి చాలా రాజకీయంగా కానీ లేకపోతే వ్యవస్థలో అంటే పోలీస్ వ్యవస్థలో కూడా చాలామంది మిత్రులు ఉన్నారు. అతను ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అని చెప్పి బయటకు వస్తుంది. వ్యవస్థని మేనేజ్ చేస్తున్న హర్ష సాయి అంటూ సుమారుగా చాలా ఎలిగేషన్స్ వస్తుంటే మొత్తం మీద కూడా బాధితురాలు మాత్రం నేను లైంగిక వేధింపులకి పాల్పడ్డాను, పెళ్లి చేసుకుంటా అని ముఖం చాటేశాడు అంటూ బాధితురాలు అయితే ప్రస్తుతం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. 376, 354 సెక్షన్ల కింద యూట్యూబర్ హర్ష సాయిపై కేసులు అయితే నమోదయ్యాయి. నేరం రుజువైతే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా తనను వేధించారంటూ పోలీసులకు నటి ఫిర్యాదు చేసింది. తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారంటూ చెప్తోంది. ఇక హర్ష సాయి తనను లైంగికంగా వేధించి పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశారంటూ బాధిత నటి ఫిర్యాదులో పేర్కొంది. మరి పోలీసులు